సార్ కేసీఆర్ డౌట్స్ మీడియాపై దాడి. కేసీఆర్కు బీఆర్ఎస్ కేసీఆర్ను నిన్న విచారించారు. ఆ 4 గంటల పాటు దాదాపు విచారించారు. చాలా హై డ్రామా మధ్యలో అది నడిచింది. టెన్షన్ కూడా పెరిగింది. ఆ మధ్యలో ఒక మీడియా సంస్థ మీద వాళ్ళు ఇవన్నీ రాశారనేది వరకు అప్పటికే వాళ్ళు బహిష్కరించారు. వాళ్ళ ప్రతినిధిని గెట్అవుట్ అన్నారని చెప్పి ఆ తర్వాత మీడియా సంస్థ తర్వాత విచారం వెలిబుచ్చింది. మీరు కూడా విచారం వెలిబుచ్చమన్నారు. వీళ్ళేం వెలిబుచ్చలేదు. కాబట్టి వీళ్ళు మేము చెప్పాము, మీరు అట్లా గెట్అవుట్ అంటే తప్పు అనే విమర్శ అంతా వచ్చింది. అందుకని నిన్న ఆ మీడియా ప్రతినిధులు వచ్చినప్పుడు వాళ్ళ ఆ టెన్షన్ వచ్చింది. పోలీసులు కూడా ఎందుకంటే గొడవ మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయారు. కేసీఆర్ ఆ తర్వాత 4 గంటల పాటు మాట్లాడారు. దీని మీద రకరకాల కథనాలు వస్తున్నాయి. ఒకటైతే సిట్ ఖచ్చితంగా అడిగినట్టే కనిపిస్తుంది. ఆ ప్రభాకర్ రావు అనే ఆయన్ను పదవీ విరమణ తర్వాత కూడా 3 ఏళ్ళు కొనసాగించి ఆయన్నే ఏసీబీ చీఫ్గా ఎందుకు పెట్టారు? పదవీ విరమణ తర్వాత కొనసాగింపు సాధారణంగా 2 ఏళ్ళు ఇస్తుంటారు. 3 ఏళ్ళు ఇవ్వటం, ఆయనకే అన్నీ అప్పగించటం అన్నది ఎందుకు చేశారు మీరు? అంటే బీఆర్ఎస్ ఆ లోపల చెప్పింది ఏంటో మనకు తెలియదు, కానీ బయట కూడా వాళ్ళు మాట్లాడేది చూస్తే సమర్థన చేసుకుంటున్నారు. అంటే తప్పకుండా తీవ్రవాదులు లేకపోతే మత కలహాలు ఇలాంటి అనేక కారణాల వల్ల మేము ట్యాప్ చేయాల్సి వస్తుంది. ఆ 1881 టెలిగ్రాఫ్ యాక్ట్ అధికారం ఇస్తుంది కాబట్టి డినై చేయట్లేదు. జరగలేదని వాళ్ళు ఏం ఖండించట్లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అదే మాట్లాడారు. దాని ప్రకారం చేస్తారు అని. అయితే సుప్రీం చెప్పాడని వాళ్ళందరూ చెప్తున్నారు సిట్ విచారణలో. ఆ సుప్రీం మీరేనా అంటే దానికి మటుకు కేసీఆర్ సమాధానం ఇవ్వలేదు. సమాధానం దాటేశారు అని చెప్తున్నారు. కాబట్టి ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తర్వాత లీగల్గా మనం సలహాదారులతో కూడా సమావేశమయ్యారు. కానీ బీఆర్ఎస్ నిన్న రాష్ట్రం అంతా నిరసన ప్రదర్శన జరిపింది. అలాగే హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. బీఆర్ఎస్ రియాక్షన్ యొక్క ఇంటెన్సిటీ, తీవ్ర ప్రతిస్పందన చూస్తుంటే మటుకు కేసీఆర్ దేన్ని వదిలిపెట్టకూడదు. డౌట్ఫుల్గానే ఉండాలి. మనం ఏదో ఆలోచన లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవన్నీ చేయటం లేదు. లాజికల్ ఎండ్ ఎక్కడికి పోతుంది అంటే అరెస్టులు, లేకపోతే మన మీద ఏదైనా ఛార్జ్ షీట్లు పెట్టి మేము నిజంగా చేసామని వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు ఉండాలి. సో ఏదో చేస్తారో మనము సీరియస్గానే ఉండాలి తప్ప తేలిగ్గా తీసుకోకూడదు. పైకి అనడానికి మేమేం భయపడము, ఇది లొట్టపేసి అది ఇది అంటున్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర కొన్ని ఏవో ఆధారాలతో చేస్తున్నారు. కొన్ని ఎదురు ప్రశ్నలు కూడా వేశారని 1-2 సార్లు మళ్ళీ వాళ్ళ పత్రికలోనే రాస్తున్నారు. ఆయన మేమేం విచారిస్తామబ్బా అని అధికారులు అన్నారు అని ఆఫ్ రికార్డ్ డైలాగ్స్లో. మరి నిజంగా వాళ్ళని చేతులు ఎత్తేస్తుంటే వీళ్ళంత టెన్షన్ కావాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఆయన మీడియాతో మాట్లాడతాడని కొంతమంది ఇది కూడా పెట్టారు వాస్తవంగా. కానీ ఆయన ఏం మాట్లాడలేదు, నేరుగా అక్కడికి వెళ్ళిపోయారు. సో ఇది నిన్న మనం అనుకున్నట్టు బీఆర్ఎస్ ప్లస్సా, కాంగ్రెస్కు ప్లస్సా, కేసీఆర్ సెంట్రల్ పీస్గా ఇదంతా నడుస్తుంది. దానికి అయినట్టు రేవంత్ రెడ్డి గారు లేరు. రేవంత్ రెడ్డి గారు విదేశాల్లో ఉండటం వల్ల ఈరోజు వచ్చారు.